సో దిస్ వాజ్ ద కమాండ్, రిమూవ్ ఆల్ ద ఈస్ట్. సో వాళ్ళు నిజంగా లిటరల్ గా పులిసిన పిండిని తీసేశారు వాళ్ళు. బట్ ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనం ఎలా ఆచరించాలి ఈ పండుగ, పస్కా పండుగ. గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హౌ వీ షుడ్ ఆనర్ దిస్ ఫీస్ట్. హౌ ఎట్లా అంటే కొంచెం మీరు అతిశయపడద్దు, దేని గురించి అతిశయపడద్దు. 40 days ఫాస్టింగ్ ఉంటున్నాను కదా అని అతిశయపడకండి. పులిసింది ఏదైనా ఉంటే తీసేసుకోండి. డోంట్ బోస్ట్ ఇన్ ఎనీథింగ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్ లెంట్ 40 days ఐఎమ్ నాట్ ఈటింగ్, ద హోల్ చర్చ్ విల్ నో ఇఫ్ యూఆర్ నాట్ ఈటింగ్. సో డోంట్ బోస్ట్ ఇన్ ఎనీథింగ్. బోస్ట్ ఇన్ క్లెన్జింగ్ యువర్ సెల్ఫ్. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే, కొంచెం కరప్షన్ ఉన్నా, ఇట్ విల్ స్పాయిల్ ద హోల్ లంప్. సో మీరు పులిసిన పిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఆ పాతదైన పులిపిండిని తీస్తే క్రొత్త ముద్ద అవుతామంట. పాతదైన పులిపిండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కాపాట్యమును సత్యముతో పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. సో క్లెన్స్ అవుట్ ద old leaven that you may be a new lump. You may be a new lump as you really are unleavened. For Christ, our Passover lamb, has been sacrificed. Let us celebrate the festival not with old leaven, the leaven of malice and evil, but with the unleavened bread of sincerity and truth. Isn't this beautiful, Andy? పులిసిన పిండితో. మీలో ఇంకా ఏమైనా పులిసిన పిండి ఉందా? ఆ పులిసిన పిండిని తీసివేసుకొని మనము పండుగను ఆచరిద్దాము. మన పస్కా పశువైన యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు, when you are celebrating your Passover, you have to in sincerity, in truth. పులిసిన పిండి ఏదైనా ఉంటే తీసేసుకుందాం. మన ముద్దంతా పాడు చేస్తే it will corrupt the whole thing. So remove anything that is like leaven or పులిసినది అయితే దానిని మనం తీసేద్దాం. అది evil, malice, corruption